వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి. నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈసారి వ్లాగ్స్ చేయకనైతే చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే ఈ రోజు అయితే ప్లాన్ చేసిన. ఈ రోజు కూడా ఏం ప్లాన్ చేసిన అంటే మంచూరియా ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం. మంచూరియా నాకు బాగా ఇష్టం. సో ముచ్చటగా మూడోసారి అని ఇట్లా గెలుస్తా అని అనుకుంటున్నా. ఏమైతుంది అనేది అయితే మనకి తెలియదు. మన వీడియోని గనుక ఫస్ట్ టైం గనుక ఎవరైనా చూసినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయర్రి. మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ వ్యూస్, లైక్స్ మొత్తం డల్ అయినాయి. అది ఎందుకో తెలియదు. మరి ఎవరైనా చేతబడి చేసిరా అనేది కూడా తెలియదు. మన వీడియోస్ సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ చూస్తూ ఉండండి. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తేనే మాకు కొంచెం బూస్టప్ వచ్చినట్టు ఉంటది. సో ఆలస్యం చేయకుండానైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఛాలెంజ్ అయితే ఇప్పుడే ఇగో సెటప్ అంతా సెట్ చేసేసిన. ఎవరు విన్ అవుతారని చూడాలి. థర్డ్ టైం ఇప్పటికి 1000 రూపీస్ వేసిండు. ఈసారి 1000 బెట్. మంచూరియా అంటే నాకు ఇష్టం, ఈయనకి ఇష్టం లేదు, అందుకే నేను ఈ ఛాలెంజ్ పెట్టుకున్నా. చూద్దాం. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, మంచిగా ఉన్నా లేకున్నా తినడమే. మీలో మంచూరియా అంటే ఎవరికి ఇష్టం ఉంటది అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఛాలెంజ్. ఓకే నా స్టార్ట్. yes ఎట్లుంది ఇప్పుడు? ఎట్లుంది? పిల్లలు ఇట్లా డిస్టర్బ్ చేస్తారు. మాటలేవా? టేస్ట్ ఉంటుందా? మాటలు ఎవ్వి రోజు విన్నావుడే. ఇక అర్థమవుతుందా? సూపర్ ఉంది. మాస్టర్ మారిండు. చేసే మాస్టర్ మారిండు. ఎగ్జైట్మెంట్. మా వాళ్ళు ఆల్రెడీ తింటారు అక్కడ పక్కన పెట్టుకుంటారు. వాళ్ళ పెట్టిన తర్వాత మేము తింటాం. ఎప్పుడైనా చేతి మేము ఇద్దరం వస్తున్నాం. ఒకసారి ఓకే. ఈ మధ్య బ్లాగ్స్ రాక చాలా రోజులు అవుతుంది. లాస్ట్ టైం గెట్ టుగెదర్ పెట్టిన వీళ్ళదే. ఎట్లుంది? మంచిగా ఉందా? చూసిరా? చూడకపోతే వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్ నేను ప్రొవైడ్ చేస్తా. ఆఫ్టర్ 18 years తర్వాత మేము కలిసి చాలా హ్యాపీ. అందరు వచ్చారు. మాక్సిమం కొందరు మిస్ అయ్యారు వాళ్ళ పనుల వల్ల. మాక్సిమం అందరూ హ్యాపీ. ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టపడతావు కా? ట్రై చేద్దాం. మంచూరియా చేయరాదు కదా? నేను అంతకుముందు చదువుతున్నట్టు అప్పుడే ఇదే ఎక్కువ మంచూరియా. అప్పుడు మేము రూమ్ లో ఉండేటోళ్ళం. మేము కాలేజ్కి వచ్చేసరికి ఎవరో ఫ్రెండ్స్ వస్తారు. అన్నం అయిపోయి అంటే కూర అయిపోయేది. మళ్ళీ మా ఫ్రెండ్ ఫోన్ చేసి సరే కర్రీ తీసుకొచ్చుకోరా, కర్రీ పైన ఎలా చెప్పేటాడు. కర్రీ తీసుకొచ్చుకొని మళ్ళీ అన్నం తినేటాడు. ఇప్పుడు 2-3 అయ్యేది తినేసరికి లంచ్. సో ఇదంతా రామాయణం ఏంటంటే అప్పుడప్పుడు గిట్ల మంచూరియా తెచ్చుకొని మళ్ళీ కర్రీ, అరే రైస్ కూడా లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇదే ఇక ఫస్ట్ ఫుడ్. అయితే నేను ఎంటెక్ ఇష్టప్పుడైతే నా తాతనే క్యాంటీన్ లో. మరి ఇప్పుడు కూడా వెళితే తాత పెరిగిపోతారు. అప్పుడు ఆల్టర్నేటివ్ సోర్స్ లేవు. వండుకొని తాత కాక. కానీ బ్యాచులర్ లైఫ్ వేరు, ఫ్యామిలీ లైఫ్ వేరు. బ్యాచులర్ బాధ్యత ఉండే ఎప్పుడప్పుడు వంట చేస్తాం. అక్కడ కారే నువ్వు బోల్దాం నేను వంట ఉంటాను, కూరగాయలు వస్తా అనుకుంటే. కానీ ఫ్యామిలీలో ఏమండి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అప్పటి నా 1000 నొక్కినావు నాయ, నాకు రావద్దా? ట్రై ఆయనకి ఇష్టం లేదు, అందుకే అట్లా తింటాను. ఎక్కువ తింటా, పక్కన ఎక్కువ. కానీ మొన్నటిది మొన్న గెట్ టుగెదర్ అయితే అసలు అనుకోలేదు అంత మంచిగా అవుతాయి ఫుడ్ కానీ అన్ని రకాలుగా. అసలు
మంచిగా ఎంజాయ్ చేసినాం అదైతే. అప్పుడు ఇట్లా బ్లాగ్ టైప్ లో ఇద్దామంటే వీడియో అయిపోయింది. మాట్లాడుతూ మధ్య మధ్యలో అంటే కష్టమయ్యేది. అందుకే డైరెక్ట్ వీడియో చేసి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టేస్తాం. కానీ మస్తు కష్టపడ్డారు ఆ వీడియోకి. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మస్తు అప్రిషియేట్ చేస్తారు. మంచిగా అన్ని కవర్ చేసిన ప్రతిదీ, ఆ స్పీచ్లు కానీ మా గురువు గారులను సత్కరించేటి అవన్నీ మస్తు అన్ని కవర్ చేసిన ఆల్మోస్ట్. ఇంకా పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటా కూడా అవి కానీ ఆ వీడియోలో హైలైట్ మా వాళ్ళే తిరుగుతూనే ఉంటారు. అలా ఎంతైనా స్కూల్ డేస్ మెమొరబుల్ డేస్. మళ్ళీ అప్పుడు ఆ రావు. రోజులలో సార్లు అంటారు ఈ రోజులు మీకు పోతే రావు అని అంటారు. అది మనకు అర్థం కాదు అప్పుడు తెలియదు కదా. అని ఉంది. ఇంటర్, బీటెక్, పీజీ ఇట్లాంటి ఉంటాడు. వాటికంటే స్కూల్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. స్కూల్లో అదే నడుస్తుందిరా అటు ఇటు. అప్పుడున్నప్పుడు అంతే, అప్పుడున్న బాండింగ్ కూడా 10 years బాండింగ్ మంచిగా ఉంటది. ఆ బాండ్కి మాక్సిమం అందుకే గెట్ టుగెదర్ 10th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 10th ఇట్లా వాళ్ళే ఎక్కువ ఉంటారు. బీటెక్ వాళ్ళు కానీ ఇంటర్ వాళ్ళు కానీ ఇట్లా గెట్ టుగెదర్ ఎక్కువ ఉండవు. ఓన్లీ 10th బ్యాచ్, ఫస్ట్ 10th కదా. అంటే నేనే మాట్లాడతాను. వీళ్ళకి అదొక సాకు గంత వీళ్ళు ఎప్పటికి కలుపుతారు. ఏం మాట్లాడుతున్నావురా? బాయ్స్ కలుపుతా కానీ గర్ల్స్ అయితే కలవక అయితే మా అంతతో కలిసి కలుస్తారు. చైతు అడలేదు ఇష్టం మా తోడు. సరే 1000 పాప పరిస్థితి పోరా 500 వేయటట్టే ఉన్నాయి. రావు బిడ్డ రావు. 1000 ఇప్పుడు నేను 1000 అన్నా 500 అన్నా మన పత్తి రావు. ఇది అన్యాయం. 1000 అన్ని కాలేజ్ ముందే చెప్పినాం. కొడుకులు ఎప్పుడైనా తల్లికి సపోర్ట్, వాళ్ళ మమ్మీకి సపోర్ట్. బిడ్డలు అయితే 100% వాళ్ళ డాడీకి సపోర్ట్ ఉంటుంది. ఇది మాత్రం చెప్తాను 100%. చూసిన వాళ్ళ పర్సు ఇస్తారా పోరా చైతు అన్నారు. కొంత పర్సు తీసుకొచ్చింది కదా ఎడవారి అది ఉంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? పోటీలు పెట్టుకుంటే మధ్యలో వాటర్ తాగుతూ తినలేము. మా ఫ్రెండ్ వాడు ఉంటాడు రూమ్మేట్. వాడు ఎన్ని నీళ్ళు అయినా నీళ్ళు అవుతాడు, అన్నం కూడా గట్టిగానే తింటాడు. టక్క తింటాడు కదా లేతాడు వాడేమో. కొట్టి నువ్వే గెలిచినట్టున్నాయి. ఆగు చిన్న లాస్ట్ వచ్చే వరకు నాకు ఎట్లా అవుతుందంటే మెల్ల పోటీలు ఎప్పుడైనా పెట్టుకోవద్దు. ఇట్లా పెడితే ఏమవుతుంది అంటే మనకి ఇష్టమైన ఫుడ్ పెట్టుకుంటే దాని మీద విరక్తి వస్తుంది. ఇంకొకసారి తినబుద్ధి కాదు. ఇష్టం ఉన్నాయి పెట్టుకోవద్దు. ఎప్పుడైనా ఇష్టం లేనియే పెట్టుకోవాలి. ఇష్టం ఉన్నదంటే కూడా నువ్వు గెలవలేకపోతున్నావు. అదే అంటున్నా, ఇష్టం ఉన్నాయి పెట్టుకుంటే లేదా ఇంకొకసారి తినవా? మనం తినలేము. తిను పుట్టి 2 సరిపోవన్నావు ఇక్కడ. పుట్టు అమ్మి 2 సరిపోవన్నావు. ఎలా నువ్వు డన్ రే 500 నీకు ఇస్తారా గెలిస్తే? సార్ ఏంటి సార్ అది? 500 నీకు 500 నాకు రా చేద్దు. ఓకేనా? ఈ మధ్య ఎందుకో లెంత్ వీడియోస్, ఎందుకో షార్ట్ వీడియోస్, లెంత్ వీడియోస్ ఇవ్వైనా కానీ ఎందుకో వ్యూస్ తక్కువైనా ఎందుకంటారు? చేత పడేసుకుంది చూసి అట్లనే అనిపిస్తుంది. మరి లెంత్ వీడియోస్ బోరింగ్ అనిపిస్తుంది. షార్ట్ వీడియోస్ అన్నట్టు అవుతలేవు కదా. లెంత్ వీడియోస్ అంటే మాకు మామూలుగానే వ్యూస్ తక్కువనే వస్తాయి. బట్ షార్ట్స్ కూడా తక్కువ వచ్చేసరికి కొంచెం బాగా అవుతుంది. ఆయనకు బాగా అవుతుంది బాగా. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తాను వ్యూస్ రాకపోతే బోర్ అనిపిస్తుందా? ఏమన్నా కంటెంట్ చేంజ్ చేయమనేది ఉంటే చెప్పండి, చేంజ్ చేసుకుంటాం. ఆఫీస్ పోవడు మళ్ళీ వచ్చుడు ఏసుడు. ఈ కొన్ని కూడా కష్టంగా ఉంది కదా చైతు.
నేను తినుడు ఎప్పుడు కంప్లీట్ చేస్తే ఆపుదామా అన్నట్టున్నాడు. యాక్చువల్లీ నాకు అవుట్ సైడ్ ఫుడ్ నచ్చదు. బిర్యానీ ఒకసారి వేసి ఇంట్లో మస్తు. అంతా భ్రాంతిగా. నేను ఇంకొకసారి తింటానా? మళ్ళీ తీసుకోమంటే 1 వీక్ తర్వాత మంచిగా తీసుకురా. ఎందుకు చిన్న ఇట్లా పోటీలు కూడా తీద్దాం మరి. ఏమైతే ఎవరికి రా? నీకారా? నేను విన్ అయితే 3 తిన్నాక ఎట్లా విన్ అయితే పప్ప పెడతారు. అది ఎట్లా పప్పకు పడతలేదు. ఓడిపోయింది వాళ్ళు చెప్పుకుంటాను. 1000 రూపీస్ ఏదో ఎక్కడ చివరి బాల్ వరకు ఆడాల్సిందే. ఏ 2 బాల్ ఉన్నాయి రా. రికార్డ్ చేయి రికార్డ్ చేయి. తినముందు అయితే లేదురా. కంప్లీటెడ్. లెవెల్ మంచిగా మొత్తం తిను. మొత్తం తిన్నాకనే కంప్లీట్. తినే ఫస్ట్ నువ్వు తినే ఫస్ట్. ఎట్లయినా నేను ఇదంతా నమ్మలే వరకైతే నువ్వు అయితే అవన్నీ తినలేవు కదా. అందుకు చిన్న ఒకసారి మమ్మీరా 3వసారికి వచ్చింది అలా. నేనే కావాలని ఓడిపోయినా మస్తు. అయిపోయింది. ఏంది నువ్వు నువ్వు ఏంది కావాలని ఓడిపోయినా? కావాలని ఓడిపోయినావా? 1000 రూపీస్. సరే చైతు అయ్యరా నీ చేతిలో నుంచి లేరా. గెలుచుకున్నారా? ఇయ్యనా? అయ్యో నువ్వే పట్టుకోతారా? 1000 రూపీస్ విన్ అయినా. ఏది ఆగు చేతు. ఏది అంటే నా బిర్యానీ ఛాలెంజ్ 500, గప్చుప్ ఛాలెంజ్ 500, 1000 ఒకటే దెబ్బకు. నెక్స్ట్ టైం ఛాలెంజ్ చేద్దాం చిన్న. నెక్స్ట్ టైం ఛాలెంజ్ 1500 పెట్టుకుందాం. అదేంటిదో కూడా చెప్పు ఒకసారి. జరుగురా చేతు కొంచెం చెప్పు. అగో కరెక్ట్ అండి. ఇగో కరెక్ట్ అడిగో. ఇగో ఇడ్లీలు తినడు. టిఫిన్లు చేస్తే ఏం తింటాడంటే ఇడ్లీ తినడు, దోశ తినడు. అది ఎట్లా అంటే ఇక తప్పదా, ఇక తప్పక తినన్నా అన్నట్టు తింటాడు. ఇక ఇట్లా తింటే నాకు అది పెట్టుడు కూడా పెట్ట బుద్ధి కాదు. సో అదన్నమాట ఈ రోజు బ్లాగ్. ఈ బ్లాగ్ లోనైతే నేనే సక్సెస్ఫుల్లీ విన్ అయినా. ఇక 1000 రూపీస్ అయితే ఇచ్చిన. ఇక మా పిల్లలు అయితే 500 తీసుకుంటారట. అట్లా అదన్నమాట ఈ రోజు బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట సింబల్ మర్చిపోకుర్రి. గంట సింబల్ అయితే కొట్టుర్రి. బాగుండదు చెప్తున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? వస్తుంది. సో లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కామెంట్. తింటానా వచ్చిన తిను ఆయనతో కంప్లీట్ చేసి అయ్యో అన్ని తిన్నా ఒక్కదానికన్నా. అప్పుడెందుకు అది కూడా కంప్లీట్ చేయలేవు. తిను. విరక్తి వచ్చింది మళ్ళీ ఒక్కసారిగా. మంచిగా ఏమంటే మంచిగా ఉండదు అన్నట్టు అంటాడు. కానీ మళ్ళీ మాదేస్తాడు అడిగితే. చిన్న తీసుకొస్తావా? చైతు కంప్లీటెడా? కంప్లీటా? సరిపోవా? ఇగో ఎట్లా అంటే ఛాలెంజ్ లాగా ఉండాలి. ఇంత పెట్టుకుందాం చెరో పళ్ళెం నిండా అనుకున్నా. ఇక వీటికి అంత ఇక కడుపు అంత లోపుతాను చిన్న. ఫర్దర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తా ఉండండి. ఓకే, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మా చైతు చాటుకుండి చెప్తుండు. చెప్పు బేటా. బాయ్.